హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డిఎస్జే బ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్. ఓకే, ఈరోజు వీడియో అయితే ఫుడ్స్ టు అవాయిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చూసేద్దాం. అండ్ ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏమైంది అలా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యాక్చువల్లీ 7th మంత్ అప్పుడు జరిగిందనమాట ఇది. సో మీతో షేర్ చేసుకుందామని వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అనమాట. ఆ రోజు బయట నుంచి చికెన్ దొన్నె బిర్యానీ తిన్నాం అనమాట. ఫుల్ తిన్నాను అండ్ తర్వాత మళ్ళీ పిజ్జా కూడా తిన్నాను, యాక్చువల్లీ చీజ్ బర్స్ట్. సో అలా తినడం వల్ల ఏంటంటే ఆ రోజు నాకు ఫస్ట్ గ్యాస్ లాగా వచ్చిందనమాట. ఫుల్ గ్యాస్ ఫామ్ అయింది అండ్ 4 times లూజ్ మోషన్స్ కూడా అయినాయి. అయినా కానీ ఇంకా నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. మొత్తం బాడీలో అంతా అన్కంఫర్టబుల్గా ఉండి ఎలా అసిడిటీ అలా చాలా ఇదిగా అనిపించింది అనమాట. అందరికీ ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, 7th మంత్లో అయింది అది. సో అందరికి చాలా భయం కూడా వేసింది అనమాట. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాక హాస్పిటల్లో ఫస్ట్ ఎమర్జెన్సీలో జాయిన్ చేయించుకొని అంతా చెక్ చేశారనమాట. బేబీ హార్ట్ బీట్, నా బీపీ అదంతా చెక్ చేశారు. అవన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో కాసేపు అయిన తర్వాత హాస్పిటల్లో కూడా నాకు చాలా వామిటింగ్ అయిందనమాట. డాక్టర్ అయితే ఆ వామిటింగ్ చూసి భయపడింది. అలా అయిందనమాట. ఇంకా మొత్తం తినిన బిర్యానీ కానీ పిజ్జా, ఆ చీజ్ బర్స్ట్ కదా, సో ఆ చీజ్ అంతా వచ్చేసింది అనమాట. అంటే చాలా ఎక్కువైంది యాక్చువల్లీ. సో నేను అది ఇంకా అసలు ఆ రోజు అలా అయిన నుంచి నేనైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ధన్విత్కి 6-7 months వచ్చే వరకు ఇంకా అసలు అవుట్ సైడ్ ఫుడ్ ఒక్కసారి కూడా తినలేదు. ఇప్పుడు నా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఆల్మోస్ట్ ఏమీ తినట్లేదు బయట నుంచి. ఎప్పుడైనా కొంచెం, అది కూడా అప్పుడైతే ఫుల్ బిర్యానీ తిన్నాను, ఎక్కువే తిన్నాను అండ్ ఫుల్ పిజ్జా కూడా తినేసాను అనమాట. ఇప్పుడైతే మాత్రం ఒకవేళ అలా ఏమైనా తినాలనిపించినా తెచ్చుకున్న ఒక పీసే పిజ్జా తినడం, లేకపోతే బిర్యానీ అయితే ఒక గరిటతో లేదా ఒక 2-3 spoons బిర్యానీ తిన్నా, జస్ట్ మన టేస్ట్ కోసం అనమాట, అంతే. బట్ అది కూడా ఆల్మోస్ట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మీరైతే. సో ఎవరు రిస్క్ తీసుకోవద్దు ప్రెగ్నెన్సీలో, అది అనమాట. అండ్ ఆ అవుట్ సైడ్ ఫుడ్స్ అన్నిటి వల్ల మనకే ఇంకా బాగోదు అండ్ బేబీకి కూడా బాగోదు అనమాట. సో మీరు ఏది తిన్నా కానీ జస్ట్ మైండ్ఫుల్గా ఉండండి, అంతే. అది మీకు మీ బేబీకి హెల్ప్ అవుతుందా లేదా అని చూసుకొని ఈ 9 months జాగ్రత్తగా ఉండండి, అంతే. అండ్ ఇంకొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కాఫీ అనమాట. అండ్ కెఫైన్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. సో ఈ అన్నిట్లో కెఫైన్ ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ బేబీ ఆల్సో. ఇంకా ఇలా జంక్ ఫుడ్స్, స్పైసీ మసాలా ఫుడ్స్ ఏమైనా తినాలంటే ఇంట్లో చేసుకొని తినండి. అన్వాష్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొంచెం ప్రాపర్గా వాష్ చేసుకోండి అనమాట. అండ్ నో ఆల్కహాల్, స్మోకింగ్. ఇంకా పపాయ, నువ్వులు, పైనాపిల్ ఇవైతే నేను తిన్నాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓవర్ హీట్ కాకుండా లిమిట్లో తినొచ్చు అనమాట. ఒకవేళ మీరు రిస్క్ అనుకుంటే కనుక అట్లీస్ట్ 4 months తర్వాత తినండి, పర్వాలేదు. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.